మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునకు సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. నా జీవితంలో, ఈ భక్తి జీవితంలో దేనినైతే నేను అనుభవిస్తూ ఉన్నానో ఆ అనుభవాన్నే మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దావీదు జీవితంలో కూడా అతడు ఏ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషమే వచ్చినా, ఆనందమే వచ్చినా కానీ అతడు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించుటయందును, ఆయన సన్నిధిలో కీర్తనలు పాడుచు ఆయన నామమును మహిమపరచుటయందును ఆయన సంతోషాన్ని కానీ, ఆనందాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, వేదనను కానీ వెళ్ళబుచ్చుకునేవాడు. ఏదైనా కానీ అతడు దేవుని సన్నిధిలోనే ఆనందించేవాడు. అదే విధముగా నా జీవితంలో కూడా వేదనే వచ్చినా, బాధే వచ్చినా, కష్టమే కలిగినా, ఒకవేళ అది ఆనందకరమైనదైనను కానీ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించుట ద్వారా నేను ఎన్నో మార్లు ఆదరణ పొందుకున్నాను, ఎన్నో మార్లు ధైర్యాన్ని పొందుకున్నాను, ఎన్నో మార్లు ఆ పాట ద్వారా, దేవుణ్ణి స్తుతించుట ద్వారా ఆత్మీయ జీవితంలో బలం పొందుకున్నాను. నా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోగలిగి ఉన్నాను. మనము గమనించినట్లయితే నేను ఇప్పుడు పాడబోచున్న పాట దేవుణ్ణి ఆశ్రయించే ప్రజల జీవితాలలో ఏ మేలులైతే కలిగి ఉంటారో దాని కొరకు వివరించి పాడాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో చాలామంది మనుష్యులు కొన్ని సందర్భాలను బట్టి అధికారులను ఆశ్రయిస్తారు, కొన్ని సందర్భాలను బట్టి బంధువులను ఆశ్రయిస్తారు, కొన్ని విషయాలను బట్టి ధనమును ఆశ్రయిస్తారు. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మనుష్యులను కానీ, కొంతమంది అధికారుల మీద కానీ ఆధారపడి ఇంకా వారే మాకు సమస్తము చేయగలరు అన్న ఒక భరోసాతో ఉండి ఉన్నప్పుడు, వారి చేతిలో ఏమీ లేక వారు ఇది మా వలన జరగదు అనినప్పుడు ఎంతగానో కృంగిపోయి దిగులుపడి బాధపడి కొంతమంది ఎంతో వేదన కలిగిన వారే, కొంతమంది అయితే ఆ వేదనను తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన వారు కూడా ఎంతోమంది మన కళ్ళ ముందు మనము ప్రతిరోజు చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డ, మనకైతే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. ఎంత బాధే వచ్చినా, ఎంత కష్టమే వచ్చినా, ఇటువంటి సమస్య నీకు ఎదురైనా, ఇటువంటి పరిస్థితుల గుండా నీవు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా, ఇటువంటి దుఃఖకరమైన వేదనకరమైన స్థితి నీ హృదయంలో ఉన్నప్పటికీ, కన్నీటి లోయల గుండా నీవు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నీవు మరిచిపోకూడనిది ఒకటి ఉన్నది. అది దేవుని సన్నిధి, దేవుని ఆశ్రయము, దేవుని యొక్క బలము. ఎప్పుడూ కూడా మనము జ్ఞాపకం చేసుకోవలసినది దేవుని యొక్క నామము మాత్రమే. ఆ నామమే మనకు ఆధారము, ఆ నామమే మనకు ఆశ్రయ దుర్గము. ఇదిగో కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన 8-9 వాక్యాల్లో ఈ విధంగా వ్రాసి ఉన్నది కదా. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎన్నో మార్లు ఈ పరిచర్యలో, దేవుని సన్నిధిలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎన్నో విధములైన ఇబ్బందులు కలిగినప్పుడు విశ్వాసము ఎప్పుడూ కూడా పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని, పిలిచిన వాడు మమ్మలను నడిపిస్తాడని, పిలిచిన వాడే మమ్మలను పోషిస్తాడని, ఆయనే మాకు ఆశ్రయము అని ఆయన పాదములు పట్టుకొని దేవుని సన్నిధిలో కీర్తనల ద్వారా ఆయన స్తుతిస్తూ, ఆయన నామములో ఘనపరుస్తూ, ఆయన నామంలో గడిపినప్పుడు ఆశ్చర్యకరమైన తన సహాయము దేవుడు ఏదో ఒక విధముగా ఎల్లప్పుడూ చేస్తూనే ఉండి ఉన్నాడు. మా పరిచర్యలో, మా విషయంలోనే కాదు,
ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో కూడా ఖచ్చితంగా దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. ఎప్పుడంటే నీవు మనుషులను, అధికారులను కాక నీ హృదయపూర్వకంగా సంపూర్ణంగా నా దేవుడు ఈ కార్యము నా జీవితంలో తప్పకుండా చేస్తాడు అని నీవు ఒక పూర్ణమైన విశ్వాసముతో ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యము చేయడానికి ఎల్లప్పుడూ ఆయన మన ప్రక్కనే ఉంటారు. ఎల్లప్పుడూ మన వైపే మనము సహాయం అడుగుతామని ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తుండే దేవుడు. ఇదిగో ఇప్పుడు పాడుచున్న ఈ పాట నా జీవితంలో నాకెంతో ఆదరణ కలిగించింది, నా బ్రతుకులో ఎంతో ఆదరణ కలిగించింది. ఒకవేళ ఈ పాట ద్వారా నీవు కూడా ఒకవేళ ఆనందించగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప ఆదరణ కలిగించి గొప్ప కృప కుమ్మరింపచేసి నీ జీవితమును కూడా దేవుడు ఒక ఆనందభరితముగా మార్చాలని, అన్ని విషయములలో దేవుని ఆశ్రయించే విధముగా నీవు మార్చబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కోరుతూ ఈ పాటను పాడుచున్నాను. దేవుడు ఈ చిన్న మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. శోధన పోరాటములో నదుగురి రక్షకుడేసు మాత్రమే ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం యేసు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. నిరీక్షణ కాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణ కాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. సైన్యాధిపతి యెహోవా యాకోబు యొక్క ఆశ్రయం. సైన్యాధిపతి యెహోవా యాకోబు యొక్క ఆశ్రయం. ఆపత్కాలమునందు నాకు ప్రభువే నిజమైన సహాయకుడు. ఆపత్కాలమునందు నాకు ప్రభువే నిజమైన సహాయకుడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు.
కదల్చబడను ఎన్నడు. క్రీస్తను బండయే నాకు ఆశ్రయం, కదల్చబడను ఎన్నడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. నిరీక్షణ లేని కాలంలో అబ్రహాం దేవుని నమ్మెను. నిరీక్షణ లేని కాలంలో అబ్రహాం దేవుని నమ్మెను. విశ్వాస మార్గమందున శ్రమలలో మహిమ నిరీక్షణ క్రీస్తే. విశ్వాస మార్గమందు నా శ్రమలలో మహిమ నిరీక్షణ క్రీస్తే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. శోధన పోరాటములో నాదు గురి రక్షకుడేసు మాత్రమే. శోధన పోరాటములో నాదు గురి రక్షకుడేసు మాత్రమే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. సియోను షాలేం నగరం నిత్య నివాస స్థలము. సియోను షాలేం నగరం నిత్య నివాస స్థలము. ఆశ్రయపురమును చేరి ప్రభుతో సదాకాలం హర్షించేదను. ఆశ్రయపురమును చేరి ప్రభుతో సదాకాలం హర్షించేదను. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. నిరీక్షణ కాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే. నిరీక్షణ కాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు. నిరీక్షణ కాధారం లేని
నిరీక్షణకాధారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, ఆశ్రయింప నా యేసున్నాడు. శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, ఆశ్రయింప నా యేసున్నాడు.